ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్న నా ప్రియ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, దేవుని పిల్లలైన ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీ కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన మీ జీవితాలను మారుస్తుందని ఆశపడుతున్నా. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని మీరు వీక్షించడమే కాక అనేకులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అందును బట్టి దేవుని దీవులు సమృద్ధిగా మీ కుటుంబాల మీద ఉంచబడుగాక. ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లల జ్ఞాపం తీసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, విశ్వాసమే ఉంచని వారు ఎలా విశ్వసించారు? యేసుక్రీస్తునందు విశ్వసించని వారు ఎలా విశ్వసించారు? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుటే ఏమో కానీ విశ్వసించని వ్యక్తులు, అవమానకరంగా అపహాస్యంగా మాట్లాడిన వ్యక్తులు క్రీస్తు కొరకు ప్రాణమిచ్చే రీతిలో ఎలా తయారయ్యారు? ఈరోజు చాలా మంది కూడా నిజ జీవితాల్లో అనేక మంది యేసుక్రీస్తుని అవమానపరిచిన వారు, యేసుక్రీస్తు నామాన్ని హేళనగా మాట్లాడిన వారు ఈరోజు ఆయన సత్య సాక్షులుగా నిలబడి ప్రపంచంలో అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న యోధులు ఉన్నారు. అందును బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. ప్రియులారా, యోహాను సువార్త 7వ అధ్యాయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ఈ 7వ అధ్యాయంలో రాయబడిన అంశం ఏంటి అని అంటే, టోటల్ గా పర్ణశాల పండుగకు నువ్వు వెళితే, ఈ పండుగకు నువ్వు వెళితే నీ యొక్క టాలెంట్, అంటే వాళ్ళు సోదరులు అంటున్నారు, యేసుక్రీస్తు సోదరులు అయిన తర్వాత మరి మరియమ్మ తల్లి వారికి, యేసేపుకు పుట్టిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అంటే తన తర్వాత పుట్టిన వారు ఎలా మాట్లాడుతున్నారంటే, సోదరుని అవమానకరంగా మాట్లాడుతున్నారు. బహిరంగముగా నువ్వు టాలెంట్ చూపిస్తే నువ్వు హెచ్చించబడతావు, నీకంటూ ఒక ప్రయారిటీ వచ్చింది కదా, నువ్వు అలా చేయొచ్చు కదా, అందుకే పండగకి మేము వెళ్తున్నాము, నువ్వు కూడా రా అని చెప్పానంటే, ఈ పండగకు నేను బహిరంగంగా, దేవుని చూడండి, ఆయన యేసు ప్రభు వారు అంటున్నారు, బహిరంగంగానైనాను ఏదైనా సరే చెయ్యాలంటే నా తండ్రి చిత్తం లేకుండా ఏమీ చేయనన్నాడు. నాకు బాగా నచ్చిన వర్డ్స్ ఏంటంటే, నేను ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. సమాజ మందిరంలో చేరి వచ్చిన విశ్వాస సమూహం అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి, ఈయన వడ్లవాణి కుమారుడు, యేసేపు కుమారుడు కాదా? వీళ్ళ సోదరులు ఆ యాకోబు, యేసేపు, యూదా సోదరుడు కాదా అని అంటున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారికి 4 సహోదరులు ఉన్నారు. వారిలో ప్రప్రథమంగా చెప్పుకోవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది సహోదరుడైనటువంటి, లేక అపోస్తలుడైనటువంటి యాకోబు. యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తును బహిరంగంగా ఒక హేళనకరంగా, అపహాస్యకరంగా మాట్లాడారు వాళ్ళ సోదరులు. పండక్కి వెళ్ళి నీ టాలెంట్ చూపించచ్చు కదా సోదరుడా అన్నట్టుగా. చూడండి, ఆ పదాలు మన 11గా మనం చదువుకుంటే ఏ విధంగా కనబడతాయో. 5వ వచనం చదువుదాం. 3 ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళు. బహిరంగంగా అంగీకరింపబడగోరు వాడు ఎవడైనను తన పని రహస్యముగా జరిగింపడు. నీవు ఈ కార్యాలు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరచుకుని చెప్పి, ఆయన సహోదరుడైనను ఆయన యందు ఏం చెప్పబడి రాయబడి ఉంది ఇక్కడ, ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలా. ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో నేను చాలా చూసి నా కళ్ళతో చూశాను. క్రైస్తవులని పేరుకు పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా సరైన విశ్వాసంతో ఈనాటి సమాజంలోనే కాదు, ఏనాటి సమాజంలో కూడా జీవించినట్టు కనపడతల్లా. నామకార్థ క్రైస్తవ జీవితం నిజమైన ఆశీర్వాదాలను ఏమాత్రం స్వీకరించలేదు. నామకార్థ భక్తి గల జీవితం ఎన్నటెన్నటికి దేవుణ్ణి చేరేటట్టు చేయలేదు. ఎలాంటి జీవితం ఉండాలి అంటే, మనకు క్రీస్తు కొరకు ప్రాణం ఇచ్చే రీతిలో, అంటే బలిదానముగా మనమే సజీవ యాగముగా మహాభక్తుడైన పౌలు చదివించిన ప్రకారం ఆయన 12వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయములో ఆయన అంటున్న మాటలు సంఘానికి ఏమని అంటున్నాడని చూస్తే,
అక్కడ ఒక అద్భుతమైన మాట విశ్వాస సమూహం కొరకు రాసి ఉంచాడు. అది ఏమని రాయబడి ఉంది? ఒకసారి వాక్యాన్ని మనం వీక్షించి చదివినట్లయితే చాలా అద్భుతమైన పదం అది. 12వ అధ్యాయము ప్రారంభం నుండి చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును చూడండి, దేవునికి అనుకూలమైంది ఏంటో ఒక్కసారి చూడండి. ఇక్కడ పరిశుద్ధము అంటే పరిశుద్ధత దేవునికి అనుకూలమైనది. ఆ పరిశుద్ధతయే కాదు, తర్వాత దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మన శరీరాలను ఏం చేయాలా? సజీవయాగముగా అర్పింతును నా దేహము నీ కొరకే. ఈ పాట అలా పుట్టిందే నాకు. ఈ పాట రాయడానికి 2 నెలలు పట్టింది. ఆ పదకొందికలు సరి చేసుకుంటూ రాసేసరికి దేవుడిచ్చింది అది. ఈ పాట చదివేటప్పుడల్లా పాట గుర్తొస్తూ ఉండేది నాకు. అంటే మన దేహాలను దేనికి సమర్పించుకుంటే దేవునికి ఇష్టంగా ఉంటాము అంటే సజీవంగా. అంటే ఎందుకంటే మనము దేవుని ప్రాపర్టీ. బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా నీవు నా సొత్తు. ఎవరి సొత్తు? మనం యువర్ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. మనం దేవుని సొత్తైన ప్రజలం. దేవుని సొత్తైన ప్రజలు ఎలా ఉండాలి అంటే ఆ ప్రాపర్టీ దేవునిది కాబట్టి, అనగా ఈ దేహము దేవునిది కాబట్టి, ఈ దేహము దేవుని ఆలయం కాబట్టి ఆ ఆలయాన్ని పాడు చేసేవాడిని దేవుడు పాడు చేస్తాడు. అలాని ఎవడో వచ్చి పాడు చేయడు, మనమే పాడు చేసేసుకుంటాం. ఏం పాడు? కుట్రలు, కుతంత్రాలు, అనేక విధాలైనటువంటి అసహ్యకరమైన, హేయకరమైన, అపవిత్రమైన కార్యాలని కూడా ఈ దేహంతో చేస్తాం. కానీ ఈ దేహాన్ని దేవునికి ఎలా సమర్పించుకుంటే ఇష్టం అంటే సజీవంగా, పరిశుద్ధంగాను సజీవంగా. ఈ 2 మాటలు అంటే దేవునికి అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలా? పరిశుద్ధత కలిగి ఉండాలా, సజీవంగా మన దేహాన్ని సమర్పించుకోవాలి. అందుకే కదా నీ దేహము దేవుని యొక్క ఆలయం, యువర్ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. ఇంకొక మాట ఏంటంటే నీవు దేవుని సొత్తైన ప్రజలు. మీరు దేవుని సొత్తైన ప్రజలు. అంటే దేవుని సొత్తుగా ఉండవలసిన మనం ఎలా ఉంటున్నామంటే దేవునికి అసహ్యకరంగా మారిపోయాం. ఎందుకు మారిపోయాం? కేవలం ఒకటే, మన స్వకీయ దురాశలు. ప్రియులరా, దేవుని యొక్క మరి ఆ సోదరులైనటువంటి ప్రభువైన క్రీస్తునాథుడి సహోదరులైనటువంటి యాకోబు గాని యేసేవు గాని చూడండి, అక్కడ రాయబడింది మత్తయి సువార్త 13వ అధ్యాయం 55, 56 వచనము. అదేవిధంగా మార్కు సువార్త 6:3 వచనాల్లో రాయబడిన ప్రకారము ఆయన సహోదరులు 4 గురించి రాయబడిన మాట. మత్తయి సువార్త 13 వచనము 55వ వచనం అండి. 13వ అధ్యాయము 55వ వచనాన్ని ఒక్కసారి మీరు ధ్యానం చేస్తే అక్కడ కొన్ని మాటలు మనకు కనపడతాయి. 13:55 ఏం కనబడుతుంది అక్కడ అంటే, ఇతను వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు ఎవరెవరంట? యేసేపు. ఎంతమంది? 40 మంది ఉన్నారా? 4. ఎవరెవరంట? యాకోబు, యోసేపు, యూదా, సీమోను. ఈ 4 యేసుక్రీస్తు యొక్క సహోదరులు. ఇక్కడ ప్రజలు అంటున్నారు, ఆయన బోధకు ఆశ్చర్యపడిపోయిన సమాజ మందిరంలో యేసు ప్రభు వారు బోధ చేస్తూ ఉంటే ఆ బోధ ప్రతి హృదయాన్ని తాకుతుంది. ఆ బోధ ఎలా ఉంది అంటే హృదయ లోతుల్లోనికి చొచ్చుకొని పోయి ఎముకలను, కండరాలను, శక్తులను మూలుగులతో సహా శుద్ధీకరిస్తున్న బోధ అది. ఆ బోధకు ఆశ్చర్యపోయారు. మునుపెన్నడూ వినని బోధ ఇది. మునుపెన్నడూ వినని బోధ. ఈయన ఎవరో? వడ్లవాని కుమారుడు యేసేపు తండ్రి కాదా? మరియ తల్లి కాదా? యాకోబు, యేసేపు, సీమోను, యూదా అను వారు వీరి సహోదరులు కాదా? ఈయన బోధ చేస్తుంది. ఎవరున్నారంటే ఇంకా ఆయనకి
ఈయన సోదరీమణులందరూ మనతో ఉన్నారు. కానీ ఈయన బోధ ఎలా ఉందట? పరలోకము నుండి దిగి వచ్చిన బోధ. ఏం బోధ ఇది అమ్మా? పరలోకము నుండి దిగి వచ్చిన బోధ. కాబట్టి మానవుని యొక్క హృదయాలను, ఆ హృదయ అంతరంగాల్లో ఉన్న ప్రతి అపవిత్రతను కడిగి వేస్తుంది. ఈరోజు కొంతమంది బోధ చేస్తుంటే బోరు కొడుతుందంట. బోధ ఎలా ఉంటుందట? బోరు కొడితే లేచిపోదాం పదరా బాబు అని అంటారు. అంటే బోధ ఆ రోజున యేసు ప్రభు వారు చేసే బోధ ఎలా ఉంది అని అంటే బోరు బోధ కాదండి. లోతైన బావిలాగా ఉన్నటువంటి హృదయాలను కూడా కడిగేటువంటి బోధ అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బోధ బోరు కొట్టించడం కాదు, భవిష్యత్తును మార్చివేస్తుంది. ఆయన బోధ బ్రతుకును మార్చివేసే బోధ. అందుకే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యంతో మాట్లాడుతున్నాడు. ఇతను మన మధ్య ఉన్నవాడే కదా, ఈ సహోదరులు అందరూ కూడా మనతో ఉన్నవాడే కదా. ఈయన బోధ అంటే ఎలా ఉంది అని అంటే యేసు ప్రభువు అన్నాడు కదా, పైనుంచి నా తండ్రి ఆజ్ఞాపిస్తేనే నేను బోధ చేస్తానే తప్ప నా మాట కానే కాదు. చాలాసార్లు అన్నాడు ఆయన. అంటే ఆయన నోటి నుంచి వచ్చే మాట కూడా నేను మాట్లాడుతున్నా అనేది అనలా. ఇది నా తండ్రి సెలవిచ్చితేనే, తండ్రి చిత్తం అయితేనే. అంటే ఆ బోధను కూడా ఏ విధంగా ఆయన చెప్పాడు అని అంటే ఆ బోధకు కూడా సరెండర్ అయిపోయాడు. ఈయన బోధించిన ఈయన బోధకు కూడా సరెండర్ అయిపోయాడు. అంటే విధేయత చూపాడు. కారణం ఏంటంటే ఈ బోధ పరము నుండి పంపబడిన మాటలు. అందుకే భవిష్యత్తును మారుతాయి. వాక్యము మన భవిష్యత్తును మార్చింది. వాక్యం మన జీవితాలను మార్చింది. వాక్యం మన బ్రతుకును మార్చింది. బ్రతుకును మార్చే వాక్యాన్ని వినటానికి యెరూషలేములో పెద్దల కడనే లేచి వచ్చేవారట స్త్రీలు. ఈరోజు ఆ వాక్యం వినటానికి పరుగులెత్తుతూ కనీసం నడుస్తూ పెద్దల కడ దేవుని ఆలయానికి వచ్చే సహోదరులు ఎంతమంది ఉన్నారు మనలో? ఎంతమంది మనలో ఉన్నారు? నిజంగా వాక్యాన్ని నేను వినాలి, వాక్య ప్రకారం జీవించాలి, వాక్యమే నాకు ఆధారం, వాక్యమే నాకు జీవం, వాక్యమే నాకు ఆరోగ్యం, వాక్యమే నా బ్రతుకుని మారుస్తుందని విశ్వసించేవారు ఎంతమంది ఉన్నారు? ఎవరు కంటి కరువైపోయారు. ఈరోజు వేల మీద లెక్కేసుకోవచ్చు అంతే. కారణం ఏంటంటే వాక్యం మీద శ్రద్ధ లేదు. దేవుని మీద శ్రద్ధ ఉంటే దేవుని మాటల మీద శ్రద్ధ ఉంటుంది. దేవుని మీదే శ్రద్ధ లేకపోతే నీకు దేని మీద శ్రద్ధ ఉంది అని అంటే లోకానుసారమైన అలవాట్ల మీద శ్రద్ధ బహుగా ఉందయ్యా అంటాం. అలాంటి బోధ వినడానికి మనం పరుగులు ఎత్తాలి బిడ్డలారా. ఎందుకు తెలుసా? ఆ బోధే మన బ్రతుకును మార్చింది కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. అటువంటి బోధ చేసేవాడిని తన సహోదరులు సైతమే అంగీకరించాల. వారి హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయి. మన విలువ ఎప్పుడు కూడా మన వాళ్ళకి, మన అనుకున్న వాళ్ళకి తెలియదు. మన విలువ తెలిసిదా? తెలియదు. ఎవరు తెలుస్తుందంటే లోకంలో ఉన్న మనుషులకు తెలుస్తుంది. మనల్ని అబ్జర్వేషన్ చేసే వాళ్ళకి తెలిసిద్ది. ఈయన నడక ఎలా ఉంది, ఈయన పడక ఎలా ఉంది, ఈయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఈయన యొక్క హృదయం ఎలా ఉంది, ఇతను మంచివాడా కాదా అనేది ఎవరు చెప్తారు? ఎదుటివారు చెప్తారు. కుటుంబంలో ఎప్పుడు చూసినా సరే అన్నదమ్ములు అక్క చెల్లెలు అనుకున్న కుటుంబంలో ఎలా ఉండిద్దంటే ఆ వీడేగా రోజు చిన్నప్పటి నుంచి చూస్తున్నా వీడిని ఏముంది. అందుకే హేళనగా మాట్లాడుతున్నారు. యోహోను సువార్త 7వ అధ్యాయంలో తన సహోదరులు మాట్లాడుతున్న మాటలు చూడండి ఒకసారి. 7వ వచనం, లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాను. కనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెలుడి, నా సమయము పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఇక్కడ గమనించాలి, ఆయన వారితో ఇలాగూ చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలు, యూదులు ఆయన ఎక్కడ ఉన్నాడని, ఆయన ఎక్కడి నుండి వెతుకుచూ ఉండిరి. మరియు జనసమూహములో ఆయన గురించి గొప్ప సనుగు పుట్టెను. మంచివాడని కొందరు, మోసపుచ్చువాడని కొందరు. అయితే యూదులకు భయపడి ఆయన గూర్చి ఎవడును బహిరంగముగా మాట్లాడలేకపోయాడు. సగం పండుగ అయిన తర్వాత యేసు దేవాలయంలోనికి వెళ్ళి
బోధించుచూ ఉండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకునేది. అందుకు యేసు, నేను చేయు బోధ ఎవరిదంట? ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది. ఇంకొక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవడైనా ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునే ఎడలా ఆ బోధ దేవుని వల్ల కలిగినదని లేక నాయందు నేనే బోధింపుచున్నాను వాడు తెలుసుకును. ప్రియులారా, గమనించాలి. ఇక్కడ నేను ఇందాకే చెప్పా, ఎందుకు ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు ప్రజలు ఆశ్చర్యచకితులైపోయారు? కారణం ఏంటంటే ఇటువంటి బోధ. ఏ బోధ అది? హృదయాలను కదిలించే బోధ, బ్రతుకులను మార్చే బోధ. ఇందాక ప్రారంభంలో చెప్పినా నేను, బ్రతుకును మార్చే బోధ, హృదయాలను కదిలించే బోధ, జీవితాలను మార్చే బోధ ఎవరు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా చెప్పి ఉండలేదు. ఆ సమాజ మందిరములో అనేక మంది బోధకులు బోధిస్తూ ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు బోధ ఆ బోధకు విరుద్ధంగా ఉన్నది, ఆ బోధకు వేరుగా ఉన్నది. ఆ బోధ వేరు అంటే అప్పటి వరకు ప్రజలు విన్న బోధ వేరు, యేసునాథుని నోటి నుంచి వచ్చే బోధ వేరు. అప్పటి నుంచి ఎంతమంది ఎన్ని రకాల బోధలు చేసినా ఏమీ జరగల. బట్ ఈయన బోధ చేస్తున్నప్పుడు మానవుని యొక్క ఎముకల్లో ఉండే మూలుగులు కూడా కదిలించబడ్డాయి. అందుకే కుంటివారు సైతము నడవగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కుంటివాడి యొక్క బ్రతుకును మార్చింది ఈయన బోధ కాదా? గుడ్డివాడి యొక్క బ్రతుకును మార్చింది ఈయన బోధ కాదా? మరణించిన వారిని లేపింది ఈయన బోధ కాదా? ఆ బోధలో ఏముందంటే సత్యం ఉన్నది, ఆ బోధలో ఆరోగ్యం ఉన్నది, ఆ బోధలో ఏముందంటే క్రీస్తునాథుని యొక్క బోధలో ఏముందంటే మానవుని యొక్క జీవితాన్ని సరిచేసే ఒక సమూహపు అంటే ఆత్మీయ సమూహపు క్షేత్రం దాగి ఉన్నది. ఆత్మీయ సమూహపు క్షేత్రం అనే పదం ఎందుకు వాడానంటే, ఆత్మానుసారముగా ఏమి తయారు చేయబడితే మనల్ని మనం మార్చుకోగలుగుతామో అది తయారు చేయబడిద్ది ఆయన బోధలో నుంచి వచ్చే మాట. అందుకే ఆ మాటలు విన్న సహోదరులు కానీ సహోదరీమణులు కానీ మొదట్లో ఆయన మీద విశ్వాసం ఉంచరా. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువలో మరణించి పునరుద్ధానుడై 3వ దినము లేపబడ్డాడో, ఏ సహోదరులైతే విశ్వసించలేదో అదే సహోదరులు అంటున్నారు, ఆయన కోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు నీకేమో యాంటీ విరోధంగా ఉన్నవాడు ఈ రోజు నీ కోసం ప్రాణం ఇచ్చేవాడిగా చేయబడింది. కారణం ఏంటంటే ఆయన బోధ. విరోధమైన వ్యక్తులను కూడా సరిచేయగలిగినది దేవుని యొక్క బోధ. దేవుడు అప్పగించిన బోధను సరిగా మనం బోధించగలిగితే మనకు విరోధమైన వారు కూడా మనకు మిత్రులైపోతారు. శత్రువులను మిత్రులుగా మార్చే బోధ యేసు నందు ఉన్నది, అది గమనించాలి. అందుకే ఈ కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి, కొరింథీ సంఘానికి లేఖలో 2 మాటలు వాడాడు పౌలే భక్తుడు. ఏం మాట్లాడాడు చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమని రాయబడి ఉన్నది అక్కడ అంటే 18-19 వచనాల్లో, అయా అపోస్తలుల్లో నేను ఎవరెవరిని చూశాను అని అంటే కెఫాను చూశాను. తదుపరి 19వ వచనంలో రాయబడిన మాట అంటే కెఫా అనగా పేతురు కలుసుకున్నానని చెప్తూ తర్వాత ఇంకెవరిని నేను చూడలా, చూసింది ఎవరిని నేనంటే యాకోబును చూశాను. ఎవరిని చూశాడట? ఏ యాకోబు? ఆయన సహోదరుడైన అనగా ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును చూశాడు విశ్వాస సమూహములో. గతంలో విశ్వాస సమూహంలో లేడు ఆయన, అవిశ్వాస సమూహంలో ఉన్నాడు. ఎలా విశ్వాస సమూహంలో ఒక అపోస్తలుడుగా, సంఘ పెద్దగా, సంఘ నాయకుడుగా, యెరూషలేము సంఘానికి నాయకుడుగా, కాపరిగా ఉన్నాడు యాకోబు అంటే కారణం ఒకటే, యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేపబడిన తర్వాత యాకోబుకి ప్రత్యక్షంగా క్రీస్తునాథుడు కనపడ్డాడు. ఈ మాట పౌలు చెప్తాడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయములో 55-56లో రాయబడిన మాట. ఆ వాక్యం చదువు ఒకసారి. తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కెఫా వలెను. చూడండి వాక్యం ఒకసారి మరలా నేను చదువుతా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయము వాక్యము ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు చదవాలి చక్కగా. చూడండి, నేను చదువుతాను, ఒకసారి చదివి వినిపిస్తాను, జాగ్రత్త వినండి. 9వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే, తక్కిన అపోస్తుల వలెను తక్కిన అపోస్తుల వలెను మరలా ఏమి రాయబడింది? ప్రభు యొక్క సహోదరుల వలెను. ఎవరండి? అంటే ఇప్పుడు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడు ఈయన? అపోస్తుల గురించి, ప్రభు యొక్క సహోదరుల గురించి ఆయన చెబుతూ, పక్కన ప్రభు యొక్క సహోదరులు చెబుతూ కెఫావలను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా? అంటే విశ్వాసురాలైన భార్య, కెఫా భార్య అనగా పేతురు భార్య, అంటే ప్రభు యొక్క సహోదరులు. వీరు పరిచర్యలు ఎలా ఉన్నారు అని అంటే అపోస్తుల పరిచర్య వీళ్ళు చేస్తూ ఉన్నారు. దేవుడు ఏ అభిషేకాన్ని 120 మంది ఎవరైతే పెంతెకోస్తు పండుగ దినము ప్రార్థనలో ఉన్నారో ఆ 120 మంది గుంపులో కూడా యేసు ప్రభు యొక్క సహోదరులు ఉన్నారు. ఇది గమనించాలి, మీరు ఉన్నారు. కొన్ని సూచనప్రాయంగా ఇంకొక మాట మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 15వ అధ్యాయం 3-7 నుంచి చదవండి ఒకసారి. 15వ అధ్యాయం, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు, ఆ 4 వచనాలు చదివితే అక్కడ కొన్ని మాటలు మనకు కనబడతాయి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అది ఏమనగా లేఖనాల ప్రకారం క్రీస్తు, అమ్మా గమనించాలి, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమందు లేపబడెను. అయ్యా, ఈ వచనంలో ప్రత్యేకత ఏముంది? ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్క పాపి నిమిత్తం ఆయన మృతి పొందాడు. ప్రతి ఒక్క పాపి విమోచన కొరకు మరలా లేపబడ్డాడు అని చెప్తూ, లేఖనము ప్రకారము 3వ దినము ఆయన లేపబడెను. ఆయన కెఫాకును. లేపబడిన వాడు ఎవరు కనపడ్డాడు? చాలా మంది అంటారు కదా, నిజంగా యేసు ప్రభు లేపబడితే ఎవరికైనా కనపడ్డా అడుగుతారు కదా. ఇప్పుడు నువ్వు నిజంగా గొప్పవాడైతే బహిరంగంగా పండక్కెళ్ళి ప్రజలందరూ ఎదుట ఏమన్నారు? సహోదరులు ఏమన్నారమ్మా? నువ్వు నిజంగా గొప్పవాడైతే ఆ గొప్పతనాన్ని ప్రకటించాలనుకుంటే ప్రజలందరూ బహిరంగంగా చేయి, బహిరంగంగా కార్యాలు చేయి అన్న వ్యక్తులు అంటే ఆయన మీద విశ్వాసం ఉంచారా? అక్కడ రాయబడింది కదా, యోహాను 7:7 ఏం రాయబడింది? ఆయన సహోదరులు విశ్వాసం ఉంచకపోయిరి, అదే కదా. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆయన సహోదరులు విశ్వాసం ఉంచలా. యేసుక్రీస్తు తోడబుట్టిన వారు, ఆయన తర్వాత పుట్టిన వారు ఎవరు కూడా ఆయన విశ్వాసం ఉంచలా. అంతేకాదు ఆ జనసమూహంలో అనేక మంది గలిబిలైందని మనం చూసాం. కొంతమంది క్రీస్తు పక్షాన మాట్లాడుతున్నారు, కొంతమంది క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్నారు. అయితే పునరుద్ధారణే లేచాడు అంటానికి ఆధారాలేంటి? సూచన ఏంటి? ఎవరు కనపడ్డారు? ఎవరికైనా కనపడ్డారు? ఒక్క మనిషిని చెప్పని చూద్దాం అంటారు కదా. మనకేం కావాలా? సాక్ష్యాలు కావాలి. ఏమన్నాయి? డోలస్ నగర్ వాళ్ళకే కాదండి కనపడింది, నవలూరు కూడా కనపడ్డాడు, విజయవాడలో కూడా కనపడ్డారంట. అంతేగాని మంగళగిరిలో కనపడ్డాడు, గుంటూరులో కాదండి, శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తికి కూడా కనపడ్డాడు యేసుప్రభు లేచిన తర్వాత. అది సాక్ష్యాలు ఉండాలి కదా, ఒక చోట కాదు కదా. సో అందుకని ఎవరెవరు కనపడ్డారు అంటే అక్కడ చెప్తున్నాడు పౌలయ్య, చక్కగా చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. అంటే ఈ మాట వచ్చిందంటే సంఘంలో అవిశ్వాస గుంపు ఉంది అక్కడ. యేసుప్రభు పునరుద్ధానుడే లేపబడిన తర్వాత ఎవరు కనపడ్డారు, ఎవరు చూశారు అనే ప్రశ్నించే వ్యక్తులు ఉన్నారు అక్కడ. అందుకే వాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ. కెఫాకును చూడండి, ఆయన కెఫాకును తరువాత 12 మందికి కనబడను. అటు పిమ్మట 500 మంది ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఎవరు కనపడ్డాడు అంటే 500 మందికి ఒకేసారి కనపడ్డాడు.
కెఫా కనపడ్డాడు మొదట, తర్వాత శిష్యులు కనపడ్డాడు, 12 మంది శిష్యులను చూశాడు. ఆ తర్వాత 500 మంది పైన ఉన్న సహోదరులకు కనపడ్డాడు. ఆ తర్వాత ఎవరు కనపడ్డాడు అంటే ఆయన ఏ యాకోబు అయితే విశ్వాసం ఉంచలేదో తన సహోదరుడైన యాకోబు, తన తోడబుట్టిన వాడైన యాకోబు విశ్వసించలేదు కదా, ఆ విశ్వసించని యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం సరిగా ఉంచని వ్యక్తులకు క్రీస్తు ప్రత్యక్షమై ఆయన బోధన వారికి బోధించుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆ బోధ ఆరోగ్యవంతమైంది, ఆ బోధ బ్రతుకును మార్చే బోధ. ఆ బోధ నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ స్థితిని, నీ స్థితిగతులను సమస్తం మార్చివేస్తుంది. ఆ బోధ యందు విశ్వాసమును ఉంచితే. ఆ బోధ ఎలా బోధించాడు యాకోబు, ఏం బోధ అప్పగించాడు యాకోబుకి. యాకోబు కనపడ్డాడు. తర్వాత ఎవరు కనపడ్డాడట చూడండి ఒకసారి వాక్యం మళ్ళీ. అపోస్తలులందరికీ, తర్వాత 500 పైచిలకు పై వారికి సహోదరులకును 500 మంది సహోదరులకు కనిపించిన తరువాత ఎవరు కనపడ్డారు అంటే ఒకే సమయంలో 500 వీరిలో అనేకులు నిద్రించారు, అయిపోయింది. తర్వాత 7వ వచనం, ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకందరికీ కనపడ. అంటే ఈయన కనిపించకుండా ఎవరికి లేదండి, రహస్యం లేదు. ఎప్పుడైతే యాకోబు కనిపించాడో అప్పుడు యాకోబు హృదయం మార్పు చెందింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలుగా ఉన్నప్పుడు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే దర్శించాడో అప్పుడే సౌలు చరిత్ర మారిపోయింది. పౌలుగా యాకోబు యొక్క చరిత్ర మారిపోయింది. పునరుద్ధానుడై లేపబడిన యేసుక్రీస్తునాథుని ఎప్పుడైతే ప్రత్యక్షంగా చూశాడో, గాయాలను చూశాడో, పరిశీలనగా చూశాడో, ఇది నిజం, నువ్వు నిజంగా దైవ కుమారుడివే, నువ్వు నిజంగా దైవ కుమారుడివే, నీ యందు విశ్వాసం ఉంచిన వాడు నీవనే తిరిగి పునరుద్ధానం పొందుతాడు. అందుకే యాకోబయ్య రాసిన పత్రికలో ఏమని రాయబడి చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తునాథుడు పునరుద్ధానుడై యాకోబుకు ప్రత్యక్షమయ్యాడో, యాకోబుకు ప్రత్యక్షమవగా యాకోబు క్రీస్తునాథుడికి దాసుడైపోయాడు. వాక్యం ద్వారా ప్రత్యక్షమవుతాడు. దేవుని యొక్క పదం వాక్యం ద్వారా మాట్లాడి దేవుడు అనేకులు ప్రత్యక్షపరచబడతాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. అయినా సరే ఇంకా వినని వ్యక్తులు, అయినా సరే ఇంకా మూర్ఖంగా ఉన్న వ్యక్తులు ఎవరు అనంటే వారి నిత్య నరకాగ్నికి పాత్రులైన వారు. కెఫాకి కనపడ్డాడు, 12 మంది అపోస్తులు శిష్యులు కనపడ్డాడు, మిగతా అపోస్తులు కనపడ్డారు. అంటే ఎంతమంది ఉన్నారు అప్పుడు అంటే అక్కడ 10వ అధ్యాయానికి వెళ్ళాల్సి వచ్చింది. మత్తయి సువార్త. అపోస్తులందరికీ కనపడ్డాడు. ప్రియులారా, ఓకే, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు యాకోబు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాకోబుకి ఎప్పుడైతే పునరుద్ధానుడైన క్రీస్తునాథుడు కనిపించాడో యాకోబు యొక్క ఆలోచనలు మారిపోయినాయి. క్రీస్తునాథుని యొక్క ప్రత్యక్షతతో యాకోబు చరిత్ర మార్చివేయబడింది. యాకోబు ఏమంటున్నాడు తెలుసా? అప్పటి వరకు అవిశ్వాసంగా మాట్లాడిన వాడు, అప్పటి వరకు హేళనగా మాట్లాడిన వాడు, అప్పటి వరకు దేవునికి విరోధంగా మాట్లాడిన వాడు, అప్పటి వరకు అపహాస్యం చేసిన వాడు, అప్పటి వరకు విశ్వాస మూలాలు కూడా ఏమీ లేనివాడు విశ్వాస అయిన తర్వాత మాట్లాడుతున్నాడు కదా. ఆయన పత్రిక ద్వారా మొదటి వాడు చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రికలో దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఎవరంట? దాసుడైన యాకోబు. ఎవరికి దాసుడు? యేసునాథుని అవమానకరంగా, అపహాస్యకరంగా, హేళనగా మాట్లాడాడో, అవిశ్వాసికి తగిన రీతిలో మాట్లాడాడో, ఇప్పుడు విశ్వాసిగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రభువుకు దాసుడైన నేను అన్య దేశాల్లో చెదిరిపోయిన క్రైస్తవ సమూహానికి నేను రాస్తున్న మాటలు ఏంటి? ఆయన ఆత్మీయ అనుభవాలు ఏమి రాయబడి ఉన్నాయి? నా సహోదరులారా, మీ విశ్వాసముకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీకు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం. ఏమండి? శోధన మహా ఆనందాన్ని కలుగు చేస్తుందట. క్రైస్తవ జీవితంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా భయంకరమైన శోధన కలుగుతుంది. కానీ ఈ శోధన ఏం చేసిందంటే మహా ఆనందాన్ని, ఆత్మీయంగా మహా ఆనందాన్ని కలుగు చేస్తుంది.
అంటే మీరు ఎంత నలగొట్టబడతారో, ఎంతగా శోధించబడతారో, ఎంత నలగొట్టబడతారో, ఎంతగా గాయపరచబడతారో, ఎంతగా అవమానపరచబడతారో అంతగా హెచ్చించబడతారు ప్రభు వలె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పండక్కి వెళ్ళి బహిరంగంగా నీ శిష్యుల మధ్య నువ్వు బహిరంగంగా గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చుగానో వాడు అంటున్నాడు, అయ్యా నా యేసునాథ, నేను నీకు దాసుడైపోయాను. యాకోబు వెంటనే ఎవరున్నారు తెలుసా? ఏసేపు వెనకాలనే సీమోను, యూదా, నలుగురు బెండ్ అయిపోయారు. వాళ్ళు నలుగురే అనుకుంటే సహోదరీమణులు కూడా. మనం కొరింథీయులకు రాసిన పత్రికలు చదివాం. వారి సహోదరీమణులు కూడా ఆ పరిచర్యలో పాలిభాగస్తులయ్యారు. అంటే టోటల్ గా తన రక్త సంబంధికులు మొత్తం కూడా చేంజ్ అయిపోయారు ఒక్క దివ్యమైన దర్శనంతో. ఈరోజు ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచక అటు ఇటుగా ఉంటారో వారందరినీ దేవుడు దర్శించి వారి జీవితాన్ని మార్చును గాక. ప్రియబిడ్డలారా, మన జీవితం మారాలంటే యేసయ్య కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమ కలిగిందా? ఓర్చుకుందాం. నిరీక్షణతో దేవుని మాటల కొరకు ఎదురు చూద్దాం. ఆ మాటలో జీవం ఉంది. ఆ మాటలు మన బ్రతుకుని మార్చివేస్తాయి. ఆ మాటలు ఒక నిర్దిష్టమైన దశకు మనల్ని తీసుకొని పోతాయి, మార్గంలో నడిపిస్తాయి. ఆ మాటల కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే నేను అంటున్నాడు కదా, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష. అంటే విశ్వాసంకి ఏం కలిగిద్దట? విశ్వాస జీవితంలో ఉన్న నీకు పరీక్షలు అనేకం కలగవచ్చు. ఓర్చుకో, దేవుణ్ణి చేర్చుకో, విజయానికి దగ్గరగా సమీపంగా వెళ్ళు. దేవుడిచ్చే ఆశీర్వాదాలతో ఖచ్చితంగా నింపబడతావు. ఓర్పు లేదు, సహనము లేదు, త్యాగము లేదు, ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, పరిశుద్ధత లేదు. ఏమీ లేకుండా దేవుడు ఏం కార్యం చేస్తాడమ్మా నీ పట్ల? ఏమీ లేకుండా నీ దగ్గర పరిశుద్ధత లేదు, సజీవ్యాగంగా దేవునికి సమర్పణ లేదు, ప్రార్థన లేదు, పరీక్షలో ఓర్పు లేదు. ఎలా సాధించగలుగుతావు విజయాన్ని? యేసుక్రీస్తు శిలువ మరణంలో ఆయన ఎంత ఓర్చుకున్నాడు, ఎంత అవమానించబడ్డాడు. నీ కొరకు నా కొరకు కదా. ముళ్ళ కిరీటం పెట్టి అపహాస్యం చేశారు కదా. ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం అలా ఏర్లై పారుతూ ఉంటే అపహాస్యం చేస్తూ ఉమ్మి వేస్తారు, పిడిగుద్దులు గుద్దారు. ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ఓర్చుకున్నాడా లేదా? క్రైస్తవ జీవితంలో ఒక విశ్వాసం ఉన్న మనకు అనేక రకాలుగా శ్రమలు కలుగుతాయి. అనేక రకాలుగా మనం ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఓర్పు, ఈ సహనం, ఈ త్యాగం విజయానికి మార్గం అవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు పరీక్ష కలుగునప్పుడు ఓర్పును పుట్టించినది ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకునడి. మీరు సంపూర్ణులు అనునాంగులు, ఏ విషయములోనైనను కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస జీవితంలో ఉన్న ఓర్పు మన యొక్క ఆత్మీయ ఫలాలు పొందుకోవటానికి క్రియారూపం. అందుకే ఈయన రాసిన ఈ పత్రిక అంతా కూడా విశ్వాసం గురించి, విశ్వాసంతో కూడుకున్న క్రియల గురించి, క్రియలు లేకపోతే అది మృతమైపోతుందని చెప్తున్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో ఒక అవిశ్వాసిగా బ్రతికిన వ్యక్తి విశ్వాస జీవితంలోనికి ఎప్పుడైతే అడుగు పెట్టాడో తను మార్పు చెందటమే కాదు, అనేకులను మార్చటానికి, అనేకుల హృదయాలను మార్పు చెందటానికి దేవుడిచ్చిన వాక్కు సందేశం, దైవాజ్ఞ ప్రకారం బోధ చేయటం యెరూషలేములో ప్రారంభించి యెరూషలేము సంఘానికి కాపరయ్యాడు, పెద్దవాడు, పెద్ద దిక్కయ్యాడు యాకోబు. తదుపరి ఈ యొక్క యూదులందరూ కూడా ఆయన మీద కంప్లైంట్ చేస్తే క్రీస్తు శకం 62వ సంవత్సర కాలంలో యెరూషలేము దేవాలయం మీద నుంచి ఆయన కిందకు త్రోశారు. కిందకు తోసి చంపడానికి కిందకు తోస్తే కింద పడి ప్రాణం విలవిలలాడిపోతున్న ప్రాణం దగ్గర ఆ మనిషి దగ్గరకు వచ్చి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని తల మీద, అంటే చెప్పలేని దేహంలో ఉన్న ప్రతి ప్లేస్ కూడా గాయపరచబడి రక్తపు ముద్దగా మారిపోయాడు. అటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడు తెలుసా? శ్రమను ఓర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనకు కలిగే శ్రమ ఎన్నోసార్లు మనం చచ్చిపోదాం అనిపించింది. ఈ బాధలు, ఈ శ్రమను నేను తట్టుకోలేను, దీనికంటే మరణమే చాలా బెటర్ అని అనుకుంటాం. కాదు, ఆ శ్రమ తర్వాత నీకు విజయం రాబోతుంది. ఆ శ్రమ తర్వాత నువ్వు గొప్పదానిగా మార్చివేయబడుతున్నావు. ఆ శ్రమ తర్వాత మహా ఆనందం నీకు కలుగజేయబోతున్నాడు దేవుడు.
ఆ ఓర్పు, అందుకే ఆ శ్రమ అనుభవించాడు. ఎందుకు అనుభవించాడంటే యాకోబు ఎందుకు ఆ దెబ్బలు తిన్నాడు? యాకోబు దేవాలయ శిఖరాగ్రం నుంచి తోయబడి కింద పడిపోయి ఆ రాళ్ల మీద పడిపోయి గిలగిల గిలగిల గిల కొట్టుకొని ఉంటున్న సమయంలో అనేక మంది రాళ్ళు తీసుకుని ఆయన కుట్టారు. అనేక మంది కర్రలతో తలను ఛిద్రం చేశారు, తలను చితకబాదారట. అయినా సరే ఎందుకు తట్టుకున్నాడు? ఎందుకు ప్రాణం విడవడానికి సిద్ధపడ్డాడు అంటే మహిమ ఆనందం, మహా ఆనందం కలగబోతుంది. ఆయన ముందు ఏం కనపడుతుందంటే మహిమ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటే ఆనాడు స్టెఫనుకు, ఆనాడు అపోస్తలులకు కనిపించినది ఈయనకి కనిపిస్తుంది. ఏందో తెలుసా? మహా ఆనందంతో ప్రభు సన్నిధి చేరబోతున్నాడు. ఈ దేహం ఎవరిదట? దేవుని ఆలయం. అంటే వాళ్ళు పాడు చేసింది ఎవరిని? యాకోబు తలను ఛిద్రం చేశారు. యాకోబు తన మరణం ఎలా ఉంది అని అంటే అతి భయంకరంగా క్రైస్తవ లోకమంతా కూడా భయభ్రాంతులకు గురయ్యేటట్టు చేశారు. సన్హెడ్రేబు అనే సభ ఒకటి ఉంటుంది, అది యూదుల సభ. సన్హెడ్రేబు అనే సభ యూదుల సభ, అంటే యూదుల న్యాయస్థానం. ఆదిమ కాలము నుండి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయస్థానం. రోమా సామ్రాజ్యంలో సన్హెడ్రేబు సభ అనేది యూదుల న్యాయస్థాన సభ. ఆ న్యాయస్థాన సభలో రాళ్లతో కొట్టి చంపమని ఒక ఆర్డర్ పాస్ చేయబడింది. ఏం చేశాడైనా? దైవ వాక్యాన్ని బోధించటం నేరమా? ఏం చేశాడైనా? బ్రతుకులను మార్చటం నేరమా, పాపమా? పవిత్రతను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో రెండని బోధ చేయటం నేరమా? ఈనాడు చాలా మంది సహోదరుల మీద దాడులు జరుగుతున్నాయి. చాలా మంది సహోదరులను హింసిస్తున్నారు, కొట్టుచున్నారు, గాయపరుస్తున్నారు, తగలబెడుతున్నారు. ఎన్నో భయంకరమైనవి జరుగుతున్నాయి. వాళ్ళందరూ ఓర్చుకోవడానికి కారణాలు ఏంటంటే రాబోతున్న దేవుని రాజ్యములో మహిమ కిరీటం పొందుకోవటానికి వారి ఓర్పు, వారి సహనం, వారి త్యాగం గొప్పదిగా కనపడుతుంది క్రీస్తునందు. మనం ఎలా ఉన్నాం? కొద్దిపాటి శ్రమలకి మనం భయపడి బైబిల్ని వదిలిపెట్టి ఎంత ప్రార్థన చేసిన దేవుడు వింటల్లా. ఎందుకో తెలుసా? నేను పరిశుద్ధురాలని, పరిశుద్ధంగా పరిశుద్ధురాలుగా ఉంటూ సజీవంగా నా దేహాన్ని దేవుని సమర్పించుకున్నా దేవుడు నా మొర వింటల్లా కదా. చాలా మంది అట్లా పరిశుద్ధులు లేరమ్మా. ఏ తప్పు చేయకుండా పరిశుద్ధమైన జీవితంలో ఉంటూ దేవునికి మీ దేహాలను సమర్పించుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ దేవుడు స్తుతించండి ఒకసారి. హల్లెలూయా అందే ఎల్లయ్యా. మనకు మహిమ ఆనందం మనకు రావాలి, మహిమ కిరీటం మనం ధరించుకోవాలి. ఎలా? ఒకప్పుడు ఇప్పుడు కూడా పేరుకి విశ్వాసి అని చెప్పుకుంటూ అవిశ్వాస క్రియలు నువ్వు చేస్తున్నావా? మార్పు చెంది అవిశ్వాసమైన క్రియలతో కూడుకున్న మాటలు, పనులు చేశారు. కానీ ఆ వ్యక్తే మార్పు చెందిన వాడు అంటున్నాడు, విశ్వాసము లేని క్రియలు మృతము అంటున్నాడు ఆయన రాసిన పత్రికలో. విశ్వాసం లేని క్రియలు, ఎంత అద్భుతమైన మాట అది. అది చచ్చిన దానితో ఆ వాడు ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నదే, నాకు క్రియలున్నాయి, క్రియ లేకుండా నీ విశ్వాసం కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం కనపరచును చెప్పును. దేవుడు ఒక్కడే. ఎవరట? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగనే నమ్ముట మంచిది. దెయ్యమును నమ్మి వణుకుచున్నాయి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం, చదవాలి, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం తెలుసుకొని కూర్చున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్చబడలేదా? జ్ఞాపకం చేసుకోవాలి. క్రియ లేకుండా మన విశ్వాస సమూహంలో విశ్వాసులము నీతిమంతులు అంటే కుదరదు. నీతిని బట్టి యాకోబు చరిత్రకి ఎక్కాడు. నీతిని బట్టి అవిశ్వాస జీవితమును విడిచిపెట్టి విశ్వాస జీవితంలో ఉన్నవాడు మహిమ కిరీటాన్ని పొందుకున్నాడు. మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము నీతి క్రియలు జరిగిస్తూ, విశ్వాసముతో నీతి క్రియలు జరిగిస్తూ దేవుణ్ణే మహిమపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. అవిశ్వాసులుగా ఉన్న సమూహం విశ్వాస సమూహములకు చేర్చబడింది. అవిశ్వాసులుగా ఉన్న మనం
ఈరోజు విశ్వాసంలోకి చేర్చబడదాం, విశ్వసిద్దాం, గొప్ప గొప్ప కార్యాలు మనం దేవునిలో రుచి చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. తన సహోదరులు తన మీద విశ్వాసం ఉంచలా, కానీ ఆయన పునరుద్ధానం తర్వాత అదే సహోదరులు అదే సహోదరిమణులు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిరి. మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం, క్రీస్తు రాజ్యములో వారసులుగా చేర్చబడదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తోత్ర. విశ్వాస సమూహములో మమ్మల్ని చేర్చండి, అవిశ్వాసుల గుంపులో మమ్మల్ని ఉంచక విశ్వాసులకు మాదిరికరమైన జీవితాన్ని మాకు దయచేయండి. యాకోబు విశ్వాసం లేకుండా క్రియలు అవి వ్యర్థమే. విశ్వాసం ఉండాలి, విశ్వాసమును తగినట్టు నీతి క్రియలు ఉండాలి. అప్పుడు నీతి కిరీటం మాకు ధరించబడుతుంది. శ్రమలో ఓర్పు, మహానందం కలిగి ఉండండి, మహిమ కిరీటం ధరించబడుతుంది. ప్రభు, గతంలో అనేక కిరీటాల గురించి మేము బోధ చేశాం. తండ్రి, మీరు మాకు బోధించారు, నీ బిడ్డలకు మేము చెప్పాము. ఈరోజు అవిశ్వాసులుగా మేము ఉన్నామా? ఎంతకాలం విశ్వసించకుండా ఉంటాం? నీ పునరుద్ధానం సమయంలో యాకోబు నిన్ను చూసినప్పుడు నీకు దాసుడైపోయాడు, సాగిలపడ్డాడు. ఈరోజు సాగిలపడ్డా ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా, ప్రతి బిడ్డను మీరు హెచ్చించండి అయ్యా. వారి శ్రమ నుంచి విడుదలగా ఇచ్చేయి, జయాన్ని ఇచ్చేయి. ప్రతి బాధలు, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నీ బిడ్డలు లేవనెత్తండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. ఈ వాక్యాన్ని ఇతరులకు ఫార్వర్డ్ చేసిన బిడ్డలను దీవించండి, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి వేదన తొలగింపజేసి ప్రార్థనలో ఏకీభవించారు కాబట్టి నూతన కార్యం నీ బిడ్డల పట్ల, కుటుంబం పట్ల జరిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించు గాక. అవిశ్వాసిగా ఉంటావా? విశ్వాసిగా ఉంటావా? విశ్వాసంతో చేసే క్రియలు నీతి కిరీటాన్ని ధరింపచేస్తాయి, మహిమ కిరీటాన్ని ధరింపచేస్తాయి, ఆనంద కిరీటాన్ని నీకు గిఫ్ట్గా దేవుడిస్తాడు. ఈ కిరీటాలు ధరించాలంటే విశ్వాసంతో బ్రతుకుదాం. ఉన్నంత కాలం దేవుడిచ్చిన బ్రతుకు ఒకటే. ఈ బ్రతుకులో దేవునికి మహిమకరంగా బ్రతుకుదాం. అప్పుడు దేవుని రాకడ కొరకు సంసిద్ధులై ఉందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.